అల్వాల్లోని గోదావరి బ్యాంకెట్ హాల్లో ఉమ్మడి మెదక్ జిల్లా పూర్వపు ఎంఈఓల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రిటైర్డ్ ఎంఈఓ రామకృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీలు మోహన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ పొందిన ఏపీ ఉప సంచాలకులు మస్తానయ్యను మాజీ ఎమ్మెల్సీలు ఘనంగా సన్మానించారు. ఇలాంటి సమ్మేళనం తెలంగాణలోనే ప్రథమమని వక్తలు కొనియాడారు. వాళ్ళందరూ ఒకసారి గెట్ టుగెదర్ ఏర్పాటు చేయాలని సంఘం ఏర్పడేది. ఎందుకంటే ఇప్పుడు మేమంతా కూడా 30 సంవత్సరాల క్రితం రిటైర్ అయినా అందరూ సమక్షంలో మేము పనిచేయడం జరిగింది. కాబట్టి ఆ పనిచేసిన రోజులలో మాకు కలిగినటువంటి జ్ఞాపకాలు అందరితో షేర్ చేసుకున్నట్లయితే ఇది ఒక బూస్టర్ డోస్ లాగా పనిచేస్తుంది అనే ఉద్దేశంతో మరి మనం అంతే ఇప్పుడు అందరూ ఇంచుమించు 70 క్రాస్ అయినటువంటి వాళ్ళు 70 సంవత్సరాలు క్రాస్ అయినటువంటి పెద్దలు అందరూ కూడా 30-35 సంవత్సరాల లోపు అంటే ఇంచుమించు ఒక 30 సంవత్సరాలు వెనక్కిపోయి 50 సంవత్సరాల వలె వాళ్ళందరూ ఒకసారి గెట్ టుగెదర్ ఏర్పాటు చేయాలని సంఘం ఏర్పడేది. ఎందుకంటే ఇప్పుడు మేమంతా కూడా 30 సంవత్సరాల క్రితం రిటైర్ అయినా అందరూ సమక్షంలో మేము పనిచేయడం జరిగింది. కాబట్టి ఆ పనిచేసిన రోజులలో మాకు కలిగినటువంటి జ్ఞాపకాలు అందరితో షేర్ చేసుకున్నట్లయితే ఇది ఒక బూస్టర్ డోస్ లాగా పనిచేస్తుంది అనే ఉద్దేశంతో మరి మనం అంతే ఇప్పుడు అందరూ ఇంచుమించు 70 క్రాస్ అయినటువంటి వాళ్ళు 70 సంవత్సరాలు క్రాస్ అయినటువంటి పెద్దలు అందరూ కూడా 30-35 సంవత్సరాల లోపు అంటే ఇంచుమించు ఒక 30 సంవత్సరాలు వెనక్కిపోయి 50 సంవత్సరాల వలె అల్వాల్ సర్కిల్ లోపల ఉన్నటువంటి దన్న రామకిషన్ రావు గారి యొక్క ఆలోచన విధానంతో టోటల్గా అప్పుడు ఉన్నటువంటి జిల్లాలు లోపల ఉన్నటువంటి వాళ్ళు గత 25-30 సంవత్సరాల నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళందరినీ తీసుకొని ఒక వేదికగా ఏర్పాటు చేసి ఇక్కడ విద్యాధికారుల యొక్క ఆత్మీయ సమ్మేళనం అంటే వాళ్ళు ఎంఈఓస్గా పనిచేసినటువంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని సుమారు ఒక 40-50 మందిని పిలిచి అందరిని ఒక దయటికి తీసుకొచ్చి అక్కడ అప్పటి నుంచి ఒక 30 సంవత్సరాల క్రితం పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళను అందులోపల ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి వాళ్ళు మాజీ ఎమ్మెల్సీలు మోహన్ రెడ్డి గారు, రఘుత్తం రెడ్డి గారు, తర్వాత సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా రీసెంట్లీ రిటైర్ అయినటువంటి ఉప విద్యా సంచాలకులు మస్తానయ్య గారు, తర్వాత లక్ష్మారెడ్డి గారు డిఓ గారు రిటైర్ అయినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఒక వేదికకి తీసుకొచ్చి ఆత్మీయ సమ్మేళనాన్ని ఇక్కడ నిర్ణయం